భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చెన్నాపురం గ్రామంలో గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట మండలంలో చెన్నాపురం మారుమూల గిరిజన గ్రామంలో అధికారుల పర్యవేక్షణలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులకు గ్రామస్తులకు ముఖాముఖి ఏర్పాటు చేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అదే రోజు చెన్నాపురాన్ని దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. దత్తత గ్రామంలో వారం రోజులు గడవక ముందే 1,07,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ గ్రామానికి యొక్క మౌలిక వసతులు అంటే మొట్టమొదటి అంశం డ్రైన్లు గాని సీసీ రోడ్లు కూడా పూర్తిగా మొదటి దశలో ఇస్తానని చెప్పిన దానిలో భాగంగా నేను 2.5 రోజులు అంటే 3 రోజుల లోపటే మీకు 1,07,00,000 రూపాయలతో మీకు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. పూర్తిగా 2 నెలల లోపట ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ గ్రామానికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉంటుందో ఇదే గ్రామానికి నేను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నా. ఆ ఇల్లు వచ్చేసరికి డిఈ గారు మినిస్టర్స్ ఇక్కడ రోడ్డుని చూస్తూ చాలా అందంగా ఉందని రావాలా. అట్లా నాకు రోడ్డు మొత్తం దనదన మెరుస్తా ఉండాలా. రోడ్లు మొత్తం మీరు 1.5-2 months లోపల ఒక యుద్ధ ప్రాతిపదికన మీరు పూర్తి చేసి నేను ఇచ్చినటువంటి మాటకి వీళ్ళకిచ్చిన హామీకి నెరవేర్చే విధంగా మీరు రూపకల్పన చేయండి. రేపటి నుండే అంటే 2-3 days లోపల మీరు ఒక ప్రక్షాళన చేసి కొద్దిగా రెయిన్ సీజన్ తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ గ్రామంలో వర్క్ ను స్టార్ట్ చేసి ఎక్కడ కూడా ఆపకుండా, అంటే వర్షం వచ్చింది తప్ప మిగతా సమయంలో మీరు ఖచ్చితంగా ఈ ఒక గ్రామానికి మనం ఇచ్చినటువంటి 1,07,00,000 ఏ గ్రామానికి ఉండదమ్మా. గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు శాంక్షన్ ఇస్తారు. అది ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఇస్తారు. అది నేను ఒకేసారి మీ గ్రామాన్ని పూర్తి కావాలంటే సుమారు 10 ఏళ్లు పడుతుంది ఇన్ని రావాలంటే. నాకు తెలిసి మీరు ఎప్పటి నుండో చూస్తా ఉన్నారు కదా ఇల్లు కట్టింది, ఇంతవరకు మీకు రోడ్డు లేదు ఏం లేదు, అవునా కదా. కాబట్టి ఇంత భారీ ప్రాజెక్ట్ మీ అందరు ఆశీర్వాదాలతో ఆశీర్వదించినందుకు గురువు గారికి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఊరి తరఫు నుంచి గతంలో ఎమ్మెల్యే కాకముందు సార్ వచ్చారు ఎన్నికలకి ముందుగా. అప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఊర్లో ఒక కొంచెం సార్ మీద నెగిటివ్ థాట్స్ ఉండేది. ఎలాగంటే ఏదో వచ్చారంటే అంత సెక్యూరిటీ పర్పస్గా వచ్చి జనాలను కూడా మందలించకుండా వెళ్ళిపోయారని చెప్పేసి నన్ను అడిగారు. సార్ అలాంటి వ్యక్తి అయితే కాదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాను. ఆయన మనస్తత్వం ఏంటో ఆయన ఆలోచన విధానం ఏంటో నాకు తెలుసు. ఆయన తప్పకుండా మనకు చేస్తారు అని చెప్పేసి మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. నేను అలాగే అంతకు ముందు కూడా నేను సార్తో నేను టచ్లో కాంటాక్ట్లో ఉండి, సార్ మీరు తప్ప మా గ్రామాన్ని ఇంకెవరు మార్చలేరు అని చెప్పేసి కూడా అన్న విధంగానే సారు మా గ్రామానికి వచ్చి పరిశీలించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మా గ్రామం తరఫున. ఇంకొకసారి అమ్మ పూర్తిగా పని అయిన తర్వాత రోడ్డు మీద నడిచేటప్పుడు అప్పుడు మంచిగా క్యాలిబ్రేషన్ చేద్దాం.